ఒక పైన ఉన్నటువంటి వ్యక్తి పైనుంచి హాయిగా పైనే ఉండొచ్చు కదా. ఒక మంచి స్థానంలో, అందరికంటే ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు అక్కడే హాయిగా ఉండొచ్చు కదా. అక్కడి నుంచి కిందకి దిగడం ఎందుకు? ఎప్పుడైనా మనం పైకి వెళ్ళడానికి ఇంకా పై మెట్టు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళడానికి ప్రయత్నించాలి తప్ప పైనుంచి కిందకి ఎందుకు రావడం? ఇప్పుడు భగవంతుడు పైన ఉన్నటువంటి వాడు పైనుంచి కిందకి ఎందుకు వస్తున్నాడు అనంటే, ఇక్కడ ఈ అవతారం అంటే దిగడం అనేది ఏదైతే ఉందో, కిందకి దిగడం అనేది ఏదైతే ఉందో, ఈ అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి అనంటే ఉద్ధరణ. ఉద్ధరణ అంటే ఏమిటి? సంస్కృతంలో ఎత్తడం, పైకి ఎత్తడం అని అర్థం. అవతరణ అంటే కిందకి దిగడం, ఉద్ధరణ అంటే పైకి ఎత్తడం అని అర్థం. అంటే భగవంతుడు ఎందుకు కిందకి దిగుతున్నాడు? అందరికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఉన్న భగవంతుడు ఎందుకు కిందకి దిగుతున్నాడు అనంటే ఉద్ధరించడానికి, అంటే పైకెత్తడానికి. ఎవరిని పైకెత్తడానికి అనంటే ఎవరైతే కింద ఉన్నారో వాళ్ళని పైకి ఉద్ధరించడానికి అని దాని యొక్క అర్థం.